जय गुरुदेव। आज हम 7वीं कक्षा की हिंदी पाठ्य पुस्तक लहर 2 का परिचय करेंगे। మరి ఇవాళ మనం 7th క్లాస్ హిందీ టెక్స్ట్ బుక్ లహర్ 2 గురించి తెలుసుకుందాం। ఈ లహర్ 2 పాఠ్య పుస్తక ఫస్ట్ సెమిస్టర్ కోసం तैयार చేయబడింది। ओके, इस पुस्तक का लक्ष्य छात्रों को भाषा सीखने के लिए प्रेरणा देना है। ఈ పుస్తకం లక్ష్యం ఏంటంటే మరి స్టూడెంట్స్ చక్కగా భాష నేర్చుకోవడానికి ప్రేరణ కలిగే విధంగా ఉంది ఇది। మరి त्रिभाषा सूत्र के अनुसार छठी कक्षा से हिंदी भाषा का शिक्षण आरंभ होता है। మరి త్రిభాషా సూత్రాన్ని అనుసరించి 6th క్లాస్ నుంచి హిందీ పిల్లలకి మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది। राष्ट्र भाषा हिंदी का ज्ञान प्राप्त करना हर भारतीय का कर्तव्य है। हिंदी आपके लिए नई भाषा है पर सरल और सुंदर भाषा है। మరి హిందీ మన రాష్ట్ర భాష కాబట్టి తప్పనిసరిగా అందరూ నేర్చుకోవాలి, అది మన కర్తవ్యం। మరి ఇవాళ ఈ పుస్తకం ద్వారా చాలా సుందరంగా తేలికగా అందంగా ఈ భాషను మనం నేర్చుకోవచ్చు। इस पाठ्य पुस्तक में चित्रकथा रंग बिरंगे चित्रों को स्थान दिया गया है। మరి ఈ టెక్స్ట్ బుక్లో రంగురంగుల చిత్రకథలు మరి చాలా అందమైన బొమ్మలు అన్నీ కూడా ఇందులో ఉన్నాయి। इनके द्वारा आप सहज और मनोरंजक रूप से भाषा का ज्ञान प्राप्त कर सकते हैं। దీనివల్ల ఎంతో ఈజీగా ఎంతో హ్యాపీగా ఈ భాష మనం నేర్చుకోగలుగుతాం। बोलने की क्षमता को विकसित कर सकते हैं। మరి స్పోకెన్ లాంగ్వేజ్ని మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు హిందీలో। सुनना बोलना पढ़ना और लिखना कौशलों के विकास के लिए पर्याप्त अभ्यास दिए गए हैं। ఇందులో సున్నా బోల్నా పడ్నా లిఖ్నా అనే అభ్యాస కౌశలాల గురించి వాటికి చక్కటి అభ్యాసాలు కూడా ఇచ్చారు। इनके द्वारा श्रवण कौशल, वाचन कौशल, पठन कौशल और लेखन कौशल का विकास करें। మరి దీని ద్వారా చక్కగా ఈ 4 కౌశలాలు కూడా పూర్తిగా అందుకోవటం డెవలప్ చేసుకోవటం జరుగుతుంది। लिखित कार्य करते समय लिखे जाने वाले वर्णों, शब्दों एवं वाक्यों का मौखिक उच्चारण भी अवश्य करें। మరి ఈ లిఖిత కార్యం ఉన్నప్పుడు రైటింగ్ ఎక్సర్సైజెస్ ఇచ్చినప్పుడు మాత్రం చక్కగా అవన్నీ బాగా పూర్తి చేస్తే కనుక అన్ని ఉచ్చారణ కూడా బాగా వస్తుంది। చాలా బాగుంటుంది బుక్। ఏ పుస్తक आपके दिल में जरूर हिंदी भाषा के प्रति रुचि उत्पन्न करेगी। खेल खेल में आप हिंदी भाषा को सीख सकेंगे। ఎంత బాగుంటుందంటే ఈ పుస్తకం సరదాగా మనం ఆటలాడుతున్నంత ఈజీగా పుస్తకాన్ని బాగా పూర్తి చేసుకుంటాం। దీనివల్ల మనకి భాష కూడా బాగా వస్తుంది। మరి ఇంకో విషయం ఏంటంటే इस पाठ्य पुस्तक में 6 पाठ हैं। మరి ఈ పుస్తకంలో 6 పాఠాలు ఉన్నాయి। इन्हें निर्धारित शैक्षिक वर्ष में सेमेस्टर योजना के अनुसार प्रथम सेमेस्टर के लिए पढ़ना है। మరి ఈ పుస్తకానికి నిర్ధారిత సమయంలో ఫస్ట్ సెమిస్టర్కి ఈ పుస్తకంలో పాఠాలు 6 కూడా మనకి పనికొస్తాయి। इसमें मानक पद्धति के अनुसार भाषा सिखाने के अभ्यास दिए गए हैं। ఇంకా మానక పద్ధతిలో భాష చక్కగా నేర్చుకోవడానికి అనువైన అభ్యాసాలు కూడా ఇందులో ఇవ్వబడ్డాయి। इस पाठ्य पुस्तक के रोचक कहानियाँ और कविताओं से छात्रों में मनोरंजन के साथ साथ हिंदी के प्रति अपनेपन की भावना बढ़ती है। మరి ఇంత అందమైన కథలు కవితలు మరి స్టూడెంట్స్ మనసుల్లో చాలా హిందీ పట్ల ప్రేమని పెంచుతుందన్నమాట। गीतों के गायन से छात्रों में सहज रूप से मौखिक हिंदी शब्दावली का विकास होता है। మరి ఈ కవితా పాఠాలు పాడుతున్నప్పుడు ఆ కవితా పాటలు పాడుతున్నప్పుడు సహజంగానే స్టూడెంట్స్కి చక్కగా వొకాబులరీ కూడా పెరుగుతుంది। ఇంకా ఉచ్చారణ సంబంధి అశుద్ధియా भी दूर हो सकती है। ఉచ్చరించేటప్పుడు మరి ఏ పొరపాట్లు దొరలకుండా కూడా బాగా ఈ బుక్ హెల్ప్ చేస్తుంది। पाठ्य पुस्तक में
पाठ संबंधी సుందర చిత్ర दिए गए हैं. చూస్తున్నారు కదా, టెక్స్ట్ బుక్లో పాఠానికి సంబంధించిన ఎంతో అందమైన బొమ్మలు ఇందులో ఇవ్వబడ్డాయి. हर पाठ के अभ्यास में सुनना, बोलना, पढ़ना, लिखना जैसे भाषा कौशलों के साथ भाषांश, सृजनात्मकता और व्याकरणांशों से संबंधित अभ्यास दिए गए हैं. మరి ప్రతి పాఠం చివర కూడా అభ్యాస కార్యక్రమంలో సున్న, బోలన, పఠన, లిఖన అనే అభ్యాసాలు ఇచ్చారు. ఈ భాషా కౌశలమే కాకుండా ఈ భాషాంశాలు, సృజనాత్మకత, వ్యాకరణ సంబంధించిన అభ్యాసాలు ఇవ్వటం వల్ల పిల్లల్లో భాషా కౌశలం బాగా పెరుగుతుంది. इस पाठ्य पुस्तक में व्यावहारिक जीवन संबंधी कुछ आवश्यक शब्दावली का परिचय चित्रों के सहारे दिया गया है. ఇంకా ఏంటి, బొమ్మల ఆధారంగా నిత్య జీవన సంబంధించిన ఎన్నో పదాలు కూడా పరిచయం చేశారు ఇందులో. మరి हर पाठ के अंत में हर पाठ के साथ पाठ का सारांश, शब्दार्थ, श्रुतलेख शब्द, सुनना, बोलना, पढ़ना, लिखना अभ्यास पे दिए गए हैं. మరి ప్రతి పాఠంతో పాటు పాఠం చివర పాఠక సారాంశ ఇచ్చారు, అలాగే శబ్దార్థ మీనింగ్స్ ఇచ్చారు, ఆ తర్వాత శృతిలేఖ శబ్ద అంటే డిక్టేషన్ వర్డ్స్ కూడా ఇచ్చారు. వాటి తర్వాతే సున్న, బోల్న, పడ్న, లిఖన అభ్యాసాలు కూడా ఇవ్వబడ్డాయి. మరి ఇందులో అంశాలన్నీ చాలా బాగున్నాయి. ఇక్కడ క్యా కహా అనే హెడ్డింగ్ కింద ఏమిచ్చారంటే ఏ పాఠాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ఇచ్చేశారు. చక్కగా 6 పాఠాలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ లెసన్ జ్ఞాన్ హమ్కో దీజియే, ఇది కవితా పాఠ. సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా, ఇది చిత్రకథ. అలాగే థర్డ్ లెసన్ ఆదివాసీ నృత్య ధింసా, మరి మూడో లెసన్ ఆదివాసీ నృత్యం ధింసా గురించి చక్కగా ఇవ్వబడింది. మరి ఫోర్త్ లెసన్ హమ్ నన్హే బచ్చే, మేము చాలా చిన్నపిల్లలు అని చెప్పి ఒక అందమైన కవిత ఉంది. ఆ తర్వాత ఇమాందారీ కా ఫల్, మరి నిజాయితీగా ఉండటం దాని ఫలితం ఏంటి అనేది కూడా ఉంది. లాస్ట్ లెసన్ 6 పత్రలేఖన్ అంటే లెటర్ రైటింగ్ గురించి ఇవ్వబడింది. अब हम इस सुंदर पाठ्य पुस्तक को और एक बार देख लेंगे. ఇప్పుడు మనం ఈ అందమైన ఈ పాఠ్యపుస్తకాన్ని ఇంకొకసారి ప్రతి పేజీ వివరంగా చూద్దాం, సరేనా?
మరి ఈ అందమైన టెక్స్ట్ బుక్లో పాఠాల గురించి చూసాం కదా. మరి ఇక్కడ లాస్ట్ పేజెస్లో ఏమున్నాయో చూద్దాం. एकेडमिक स्टैंडर्ड्स, लर्निंग आउटकम्स, शैक्षिक मापदंड, सीखने की संप्राप्ति. इंదులో सुनना बोलना शैक्षिक मापदंडలో మరి सुनकर जानी हुई बातें प्रकट करना, सुने हुए अंशों के बारे में कौन, क्या, कहाँ जैसे प्रश्नों के उत्तर देना, सूचनाएं सुनकर अर्थ ग्रहण करके उसी के अनुसार कर सकना, सुनते समय शब्दों के उच्चारण भेदों को पहचानना, जाने हुए और देखे हुए विषयों के बारे में स्वतंत्रता से बोल सकना, चित्रों के आधार पर बोल सकना, कौन है, क्या हो रहा है, क्या कर रहे हैं जैसे विषयों के बारे में बोल सकना, द्वैत्वाक्षर और संयुक्ताक्षरों को स्पष्ट रूप से उच्चारण कर सकना. नेक्स्ट पढ़ना. ఈ అభ్యాసం కింద ఏమేమి నేర్చుకోవచ్చంటే गीत और कविताओं में वाक्यों को पहचान सकना, दिए गए विषयों में द्वित्वाक्षर और संयुक्ताक्षरों को पहचान सकना, वाक्यों को पढ़ते समय शब्दों उच्चारण स्पष्ट रूप से हो सकना, चित्रों से सही शब्द जोड़ सकना, पाठ पढ़कर अर्थ ग्रहण कर सकना, लिखना. ఈ అభ్యాస్కి ఏమున్నాయి లర్నింగ్ అవుట్కమ్స్. छोटे छोटे वाक्यों में प्रश्नों के उत्तर लिख सकना, संकेतों के आधार पर शब्द बना सकना, वर्ण विच्छेद कर सकना, अपने शब्दों में पाठ का सारांश लिख सकना. सृजनात्मकता भाषांश. गीत और कविताओं को लय के अनुसार गाना, चित्र देखकर शब्द लिखना, छोटे छोटे वाक्यों को अपनी भाषा में अनुवाद करना, शब्दकोश का उपयोग करते हुए शब्दार्थ और पर्यायवाची शब्दों को अध्ययन करना, अंत्याक्षरी विधि से नए शब्द बनाना. व्याकरणांश. व्याकरणांशों का ज्ञान प्राप्त करना, संयुक्ताक्षर, द्वित्वाक्षर, रेफ, संज्ञा, वचन, लिंग, सर्वनाम, विशेषण, क्रिया, क्रिया विशेषण. व्याकरण के नियमों को स्पष्ट रूप से पहचानना, संदर्भानुसार व्याकरण दोषों के बिना लिख सकना. बहुत अच्छा. మరి ఇంకా ఏమి ఇచ్చారంటే ఇందులో రంగోं के नाम ఈ ఎండింగ్ పేజెస్లో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫలోं के नाम, గినతి, అలాగే శబ్దకోష్ ఇవ్వటం జరిగింది. చూశారు కదండి. మరి 7th క్లాస్ హిందీ టెక్స్ట్ లహర్ 2 కొత్త పుస్తకం పరిచయం మనం చేసుకున్నాం కదా.